ముదిరాజు సోదరులు బంధువులందరికీ నమస్కారం. నేను వెంకటేష్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రధానంగా బీసీఏ విషయంలో గతంలో జరిగిన అన్యాయం చాలామందికి తెలియకపోవడం వల్ల మరొకసారి అసలు బీసీఏ విషయంలో ఎప్పుడు ఎలా మనల్ని అణచివేశారు ఆ విషయాన్ని మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా 1920వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1920వ సంవత్సరంలో అధికారికంగా కుల సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. 1970వ సంవత్సరంలో అప్పుడు బీసీలుగా పిలువబడే కులాలలో వర్గీకరణ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం అనంతరామన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ అనంతరామన్ కమిషన్ బీసీలుగా పిలువబడే కులాల వారు తమ కుల వృత్తికి సంబంధించి, జీవన విధానానికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వవలసిందిగా కోరింది. అన్ని కులాల వారు తమ కులం విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, ఉపాధి పరంగా పూర్తిగా వెనుకబడి ఉన్నామని తెలియజేస్తూ బీసీఏ లేదా బీసీబీలో చేర్చాలని అనంతరామన్ కమిషన్కు నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క ముదిరాజ్ కులం నుండి మాత్రమే అప్పట్లో మన సంఘ నాయకుల, ముదిరాజ్ నాయకుల నిర్లక్ష్యం మరియు అప్పుడు ఉన్న మన ప్రజా ప్రతినిధుల పూర్తి నిర్లక్ష్యం వలన, ఇతర వర్గాల రాజకీయం మూలాన అనంతరామన్ కమిషన్కు ముదిరాజ్ కులం నుండి ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. ఫలితంగా అనంతరామన్ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అన్ని కులాల వారు తమ కుల వృత్తులకు సంబంధించి నివేదిక ఇచ్చారు. కానీ ఒక్క ముదిరాజ్ కులం నుండి మాత్రమే ఎలాంటి నివేదిక ఇవ్వనందున వీరిని ఆర్థికంగా ఉన్నతవంతమైన కులంగా భావిస్తూ బీసీడీలో 19వ కులంగా చేర్చడం జరిగింది. ఇది భారీ కుట్ర. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో ఉన్న ముదిరాజ్ కులస్తులు బీసీఏలోకి మారితే ఉద్యోగ అవకాశాలలో ఎక్కువగా ముదిరాజ్ కులస్తులకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ఆర్థికంగా డెవలప్ అవుతారు, వాళ్ళ వ్యవస్థ బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం 1970 నుండి నేటి వరకు కూడా బీసీఏలోకి మార్చకుండా కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ముదిరాజ్ సోదరులందరూ తప్పకుండా బీసీఏ ఆవశ్యకత తెలుసుకోండి, బీసీఏ వలన కలిగే రిజర్వేషన్స్ తెలుసుకోండి. ఇంకా భవిష్యత్తులో బీసీఏ అంశంతో పాటు ఇంకా మన జరుగుతున్న అన్యాయాలు పూర్తి ఆధారాలతో తెలియజేయడం జరుగుతుంది. కావున వాటి గురించి తెలుసుకోండి, చైతన్యం కండి. మీ గ్రామాల్లో మన వాళ్ళకి తెలియజేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. జై ముదిరాజ్.